विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। శ్రీశైల క్షేత్రం మహాపుణ్యప్రదం. శ్రీశైల క్షేత్రం ఎంత పరమపావనమైన క్షేత్రమో అన్నది చెప్పడానికి ఒక్క ఆధారం చాలు. మనం ఎక్కడ ఉండి కర్మానుష్ఠానం చేస్తున్నా ఈ కర్మభూమిలో శ్రీశైల క్షేత్రానికి ఏ దిక్కున ఉన్నాము అన్నదే చెప్తాం. శ్రీశైలస్య ఈశాన్య దిగ్భాగే అని అంటే శ్రీశైలాన్ని ప్రధానం చేసుకుని అక్కడ నుండి ఏ దిక్కులో ఉండి మనం కర్మానుష్ఠానం చేస్తున్నామో చెప్పవలసినటువంటి అవసరాన్ని మనకి దేశకాల సంకీర్తనమనందు కల్పింపబడింది. అంటే అసలు శ్రీశైల క్షేత్రం యొక్క పేరుని ఉచ్చరించడం, శ్రీశైల క్షేత్రాన్ని ప్రధానంగా చేసుకుని మాట్లాడవలసినటువంటి అవసరాన్ని ఋషులు నిర్ధారించడం ఎంత ప్రశస్తి కలిగినటువంటి విషయమో మనకు అర్థమవుతుంది. ఇవాళ మనం ప్రారంభంలో నృత్య గణపతి దర్శనంతో ప్రారంభం చేశాం. కామకోటి మఠం బయట ఆ రాజద్వారం దాటి వెలుపలికి వచ్చినప్పుడు కుడి చేతి వైపు గోడలో నృత్య గణపతిని ప్రతిష్ఠ చేశారు అపరశంకర భగవత్పాదులు. ఈ భూమి మీద నడయాడినటువంటి శివస్వరూపులు మహాపురుషులు. రామచంద్రమూర్తి ఎలా రామో విగ్రహవాన్ ధర్మ అని కీర్తింపబడ్డాడో అలా సన్యాస ధర్మానికి రాశీభూతమైనటువంటి మహాపురుషులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు అత్యంత దూరదృష్టితో చేసినటువంటి ప్రతిష్ఠ. ఆ ప్రతిష్ఠ అది నృత్య గణపతి స్వరూపం. ఆయన నృత్యం చేస్తున్నప్పుడు ఒక పాదాన్ని భూమి మీద ఉంచి రెండవ పాదాన్ని సగం పైకెత్తాడు. పైకెత్తి ఒక చేతిని ఇలా పైకెత్తి హర్ష ప్రకటనం చేస్తున్నటువంటి స్వరూపం ఈ నృత్య గణపతి స్వరూపం. ఈ వినాయక స్వరూపం దేవాలయ దర్శనానికి వెళ్ళేటటువంటి వారు మొట్టమొదట దాన్ని చూసి లోపలికి వెళ్ళాలన్నది బహుశः పరమాచార్య స్వామి వారి యొక్క సంకల్పమై ఉండి ఉండవచ్చు. మనకి వినాయకుని గురించి విశేషమైనటువంటి ప్రాశస్త్యం. ఆయన పేరే వినాయక. వినాయక అన్న మాటని కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవలసి ఉంటుంది. వి అనేటటువంటి అక్షరం సంస్కృతంలో చాలా విశేష ప్రాధాన్యాన్ని సంతరించుకున్న అక్షరం. ఎందుచేతనంటే అది ఒక విషయాన్ని సమర్థిస్తుంది. అదే అక్షరం ఒక్కొక్కసారి వ్యతిరేక పరిస్థితిని ఆవిష్కరిస్తుంది. నాయక అంటే అందరినీ తన వెంట నడిపించగలిగినటువంటి వాడు, అంటే తాను ముందు ఉంటాడు అని గుర్తు. ఆయన ఎటు నడుస్తాడో మిగిలిన వాళ్ళందరూ అటు నడుస్తారు. ఇక వాళ్ళ ఆలోచన ఏముండదు, ఆయనని అనుసరించి వెళ్ళిపోతారు. ఆయన వాళ్ళని ఎక్కడికి చేర్చాలో అక్కడికి చేరుస్తాడు. తాను నడిపించేటటువంటి వాడు కనుక నాయక. వినాయక అంటే తన పైన నాయకుడు లేనివాడు. ఇక ఆయనని నడిపించడానికి ఇంకొకడు అక్కర్లేదు అని గుర్తు. ఆయన్ని నడిపించడానికి ఇంకొకడు ఉండడు, ఆయనే అన్నీ నడిపిస్తాడు. అందుకే వినాయక తత్వము పరబ్రహ్మతత్వముగా ప్రకాశించింది లోకంలో. ఆయనని కేవలం ఒక శివసుతినిగానే పూజ లేదు, ఆయనని పరబ్రహ్మతత్వంగా పూజ చేసేటటువంటి సంప్రదాయం ఉంది. అటువంటి పరబ్రహ్మతత్వమైనటువంటి వినాయకుడు అపారమైనటువంటి హర్షాన్ని పొందితే నృత్యం చేస్తాడు. అంత హర్షం ఆయన పొందవలసిన అవసరం ఏముంది? అంత ఒళ్ళు తెలియనటువంటి స్థితి కలిగి నృత్యము అంటే ఏదో భరతముని నిర్ధారించినటువంటి స్థితిలో ఆంగికము లాస్యము కలిపి చేసినది కాదు. అపారమైన సంతోషం కలగడం వల్ల మనసు పొంగిపోతే ఆ కాళ్ళు చేతులు నాట్య భంగిమలు పట్టే. అంత సంతోషం ఆయనకి కలిగిందనుకోండి, అంత కుంగుతాడు కూడా అని గుర్తు. అప్పుడు ఆయన ద్వంద్వములకు వశుడైన వాడు అని గుర్తు. అటువంటి వాడు పరబ్రహ్మముగా ఎలా కీర్తింపబడతాడు? ఆయన వినాయకుడు ఎలా అవుతాడు? ఆయన నృత్యం చేస్తే దోషం. ఎందుచేతనంటే నృత్యం చేసేటప్పుడు శరీరము దానికి అనువుగా ఉందా లేదా అన్నది ప్రధానంగా చూస్తారు. నృత్యం చేయడానికి శరీర సౌష్ఠవం కూడా అవసరం. అటువంటి వాళ్ళే నృత్యం చెయ్యాలి. నిజానికి నృత్యం చేయడానికి అనువైనటువంటి శరీరము విఘ్నేశ్వరుడిది కాదు. ఆయనది లంబోదరం విశాలాక్షం వందేహం గణనాయకం అని ప్రార్థన చేస్తున్నాం కదా. ఆయనది చాలా పెద్ద కడుపు. అటువంటి వాడు తొండంతో ఉంటాడు.
ఆయన నృత్యం చేశాడు అనుకోండి, ఏం బాగుంటుంది? మరి అసలు ఆయన నృత్యం చేయమని ఎవరు అడిగారు? ఆయన ఎప్పుడైనా ఏ వీధికి మీదైనా నృత్యం చేశాడని, ఆయన నృత్యం చేస్తుంటే సభలో ఉన్న వాళ్ళు నృత్యం చూశారని, చూసి సంతోషించారని ఎక్కడైనా ఉందా? ఎక్కడ లేదు. వాళ్ళ నాన్నగారు చేస్తారు తాండవం, వాళ్ళ అమ్మగారు చేస్తారు లాస్యం. వాళ్ళ అమ్మగారు నాన్నగారు చేస్తుంటే ఈయనకి చూసి వచ్చేసిందండి, అందుకని ఈయన చేస్తాడనడానికి ఈయన్ని చేయమని అడిగిన వాళ్ళు లేరు, ఈయన చేస్తే చూసిన వాళ్ళు లేరు. మరి ఎందుకు చేసినట్టు? ఆ చేసిన మూర్తిని పరమాచార్య స్వామి వారు పట్టుకుని తీసుకొచ్చి ఎందుకు ప్రతిష్ఠ చేసినట్టు? అన్ని వినాయక స్వరూపాలు ఉండగా అన్నీ పక్కన పెట్టి ఒక్క నృత్య గణపతిని ఎందుకు ఉంచినట్లు అక్కడ అంటే, అది ఒక జగద్గురువుల దూరదృష్టి. అది జగద్గురు అని పిలిపించుకున్నటువంటి వ్యక్తి దార్శనికుడై రాబోయేటటువంటి తరాలలో ఉన్న కొన్ని కోట్ల కోట్ల మందికి క్షేత్ర వైభవాన్ని అందించేటటువంటి అద్భుత ప్రక్రియ. నృత్య గణపతి స్వరూపం ఎప్పుడు వచ్చిందో విష్ణు పురాణం, స్కాంద పురాణం చెప్పాయి. ఒకానొకప్పుడు వినాయక చవితి అంటే విఘ్నేశ్వరుని యొక్క ఆవిర్భావ దినము. ఆవిర్భావ దినము అంటే ఆ రోజు పుట్టాడు, అంతకుముందు లేడని కాదు, అవతార స్వీకారము చేశాడు, ఒక రూపంతో వచ్చాడు. ఆ రోజున ఆయన చేతిలో మోదకాలు పట్టుకుని చంద్రమండలానికి వెళ్ళాడు. చంద్రమండలానికి వెళితే చంద్రుడు చూశాడు. చంద్రుడు బాహ్యమునందు సౌందర్యం. అందుకే ఎక్కడైనా అందమైన వాళ్ళు కనపడితే చంద్రముఖి అని పిలుస్తూ ఉంటారు. పసిపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు శాంతపడేది, సంతోషపడేది చంద్రదర్శనం చేత. చంద్రకాంతి చేత మాకు బాధ కలిగిందనే వాళ్ళు లోకంలో ఉండరు. చంద్రకాంతి అంత అమృతతుల్యంగా ఉంటుంది. ఆయన కిరణములకు సుధాకరుడు అని పేరు. అమృత కిరణములు కలిగినటువంటి వాడు. శంకర భగవత్పాదులకి ఇష్టమైన పేర్లలో ఒక పేరు హిమకరహ. చల్లనైన చేతులు ఉన్నవాడు, చల్లని కిరణములతో ఉంటాడు. అటువంటి చంద్రుడు బాహ్యమునందు చాలా అందగాడు, ఆంతరమునందు దోషభూయిష్టమైనటువంటి నడవడి కలిగినవాడు. పరమేశ్వరుడికి దోషాలు ఉండవు. మీరు బాగా గమనించాలి. పరమేశ్వరుని యొక్క కార్యాకార్యముల యందు దోషమును ఆపాదించి మాట్లాడడం కుదరదు. ఆయన సర్వస్వతంత్రుడు, భగవానుడు. కాబట్టి ఆయన ఒక పని చేస్తే లౌకికమైనటువంటి పాపపుణ్యములను తీసుకెళ్ళి ఈశ్వరుని యందు ఆరోపించి మాట్లాడకూడదు. ఆయన ఎప్పుడైనా ప్రాయశ్చిత్త కర్మ చేసుకున్నా ఎందుకు చేసుకుంటాడో శివమహాపురాణం చెప్పింది. ఆయన ఎందుకు చేసుకుంటాడు అంటే లోకానికి ఒక మార్గదర్శకత్వాన్ని చూపించడానికి, అంతే తప్ప తానేదో తప్పులు చేశాను కాబట్టి ప్రాయశ్చిత్తం అనుభవించాలన్నది పరమేశ్వరునికి అన్వయం కాదు. కానీ చంద్రుడు ఈశ్వర స్థాయిని పొందినవాడు కాడు. అటువంటి చంద్రుడు దోషభూయిష్టమైన జీవనం గడిపాడు. 27 మందిని భార్యలుగా స్వీకరించి ఒక్కరి ఎందే అనురక్తుడయ్యాడు. మామగారి చేత శపింపబడ్డాడు. గురుభార్య సమాగమం చేశాడు. ఇటువంటివి కొన్ని దోషాలు ఉన్నాయి ఆయన యందు. ఆంతరమునందు దోషం ఉండి బాహ్యమునందు సౌందర్యం ఉన్నవాడు చంద్రుడు. బాహ్యమునందు పెద్ద బొజ్జ అవి ఉన్నట్లు కనపడిన లోకమునకు శుభంకరుడు విఘ్నేశ్వరుడు. లోక శుభంకరుడైన విఘ్నేశ్వరుని యొక్క లంబోదరాన్ని చూసి చంద్రుడు నవ్వాడు. ఆ చంద్రుడు నవ్విన కారణం చేత దానికి విఘ్నేశ్వరుడు ఆగ్రహించాడంటే లోకోపకారం కొరకు. బాహ్య సౌందర్యం ఉంది కదా అని బయట ఉన్న రూపాన్ని చూసి నువ్వు నవ్వావు, కాబట్టి నీకు అహంకారం ఎక్కువగా ఉంది నీ రూపం మీద. కాబట్టి ఇక నుంచి నిన్ను ఎవరు చూస్తారో వాళ్ళు విలాప నిందల పాలవుతారు, వాళ్ళ మీద లేనిపోని ఆరోపణలు వస్తాయి. అప్పటి నుంచి ఎవరు చంద్రుడిని చూడలేదు. చీకటి పడితే బయటికి వస్తే ఈ చంద్రుడు కనపడతాడని ముఖానికి బట్టడ్డు పెట్టుకునేవారు. ఇంతమంది ఈసడిస్తుంటే ఆకాశంలో ప్రకాశించడం ఇష్టం లేక సిగ్గుపడి చంద్రుడు పాలసముద్రంలోకి వెళ్ళిపోయాడు. చంద్రుడు లేకపోతే ఓషధులు ప్రకాశించవు. అది చంద్రుడికి ఓషధికి ఉన్న తత్వం. కాబట్టి చంద్రుని యొక్క అవసరాన్ని గుర్తించినటువంటి ఋషులు విఘ్నేశ్వరుణ్ణి ప్రార్థన చేశారు. ఆయన లేకపోతే ఓషధులు ప్రకాశించట్లేదు. ఓషధులు ప్రకాశించకపోతే ఆరోగ్యం నిలబడదు. కాబట్టి నువ్వు ఆయనకి శాప విమోచనం అనుగ్రహించవలసింది అన్నారు. మీరు కాదు ఈ మాట చెప్పవలసింది. ఆయన పశ్చాత్తాపం పొందితే తప్పకుండా అనుగ్రహిస్తానన్నాడు. ఋషులందరూ సముద్రపుటొడ్డున నిలబడి పిలిచారు చంద్రుణ్ణి. ఓ చంద్ర, నువ్వు సముద్రాంతర్గతుడవై ఉన్నావు, నువ్వు బయటికి వచ్చి ఒక్కసారి విఘ్నేశ్వరుడి కాళ్ళ మీద పడు. చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం
చేసిన తప్పుకి పశ్చాత్తాప ప్రకటనం చెయ్యి అన్నారు. తప్పకుండా చేస్తానని తన తప్పు తాను తెలుసుకుని చంద్రుడు వచ్చి విఘ్నేశ్వరుడి కాళ్ళ మీద పడ్డాడు. అప్పుడు నృత్యం చేశాడు. అప్పుడు ఆయనకి ఎనలేని సంతోషం కలిగింది. ప్రత్యేకంగా ఒక సభలో నృత్యం కాదు. అంటే నిజానికి శాప విమోచనాన్ని పొందినటువంటి చంద్రుడా నృత్యం చేయవలసింది, శాప విమోచనాన్ని అనుగ్రహించిన విఘ్నేశ్వరుడా నృత్యం చేయవలసింది. ఎవరు చెయ్యాలి? అమ్మయ్యా నా శాపం పోయిందిరా అని సంతోషంతో చంద్రుడు వేయాలి. చంద్రుడు అలాగే ఉన్నాడు, విఘ్నేశ్వరుడు చిందులు వేశాడు. ఏమిటి ఆ తత్వం? ఎందుకలా అంటే వాళ్ళ ఇంట్లో ఉన్న గొప్పతనం అదే. తప్పు చేసిన వాడికి ఆశ్చర్యం ఇస్తే రహస్యంగా ఇస్తారు, తప్పు చేసిన వాళ్ళనే నెత్తి మీద పెట్టుకుంటారు వాళ్ళ ఇంట్లో. అందుకే వాళ్ళ నాన్నగారు శివుడు కూడా నెత్తి మీదే పెట్టుకున్నాడు చంద్రుడిని. విఘ్నేశ్వరుడు తప్పు చెయ్యడం తప్పు కాదు, తప్పు చేసిన వాడు తప్పు తెలుసుకున్నాడు. తప్పు తెలుసుకుని వచ్చి కాళ్ళ మీద పడ్డాడు. ఈ పశ్చాత్తాపం చాలు, ఈ పరితాపం చాలు. ఒక్క వ్యక్తి తప్పు తెలుసుకుని మారాడు. ఒక వ్యక్తి తప్పు తెలుసుకుని మారడం అంత తేలికైన విషయం కాదు. ఒక్కడు మారాడన్న సంతోషంతో నృత్యం చేశాడు. అది ఆయన విశాల హృదయం. అందుకే నృత్య గణపతి దర్శనం చేస్తే ఏమవుతుందంటే తన తప్పులు పోతాయి. ఆయన దగ్గర ఒక్క నమస్కారం చేశామనుకోండి, ఎన్ని అపరాధాలు రోమకోపాల నిండా నిండిపోయి ఉన్నాయో నా తప్పులన్నిటినీ క్షమించి నా పాపములను పరిమార్చి నాకు జ్యోతిర్లింగ దర్శనం చేయడానికి, ఆ రాజద్వారం దాటడానికి నాకు అర్హతని ప్రసాదించు అని ఒక్క మాట అడిగామనుకోండి, అరే వీడు ఎంత పాపాలు చేసినా పాపం ఎలా చెప్పుకున్నాడు రా, ఒక్కసారి ఆ రాజద్వారం దాటతానంటున్నాడు అని సంతోషపడిపోయి నృత్యం చేస్తాడు. జగద్గురువైన పరమాచార్య స్వామి వారి ఉద్దేశ్యం ఏమిటో తెలుసా? జ్యోతిర్లింగ దర్శనానికి, భ్రమరాంబ అమ్మవారి దర్శనానికి వెళ్ళేటటువంటి వాళ్ళు అర్హత ఉందని వెళ్ళిపోతున్న వాళ్ళు కారు, పరమేశ్వరుడు అనుకూలించాడు కనుక వెళుతున్నవాళ్ళు. కాబట్టి ముందు తమ దోషములను చెప్పి ఆయన ప్రసన్నుడై పరమ సంతోషాన్ని పొంది వాళ్ళందరి యొక్క దోషములు వాళ్ళకి ప్రతిబంధకములుగా రాకుండా, వాళ్ళని కొండ మీద ఉండకుండా చెయ్యకుండా, వాళ్ళని ఆలయంలోకి ప్రవేశించవలసినటువంటి అర్హతని పోగొట్టకుండా, వాళ్ళు ఎన్నాళ్ళు ఉందామనుకున్నారో అన్నాళ్ళు ఉండి పరమేశ్వరుణ్ణి సేవించుకోగలిగినటువంటి భాగ్యాన్ని పొందడానికి నృత్య గణపతిని ప్రతిష్ఠ చేశారు. అంటే చంద్రుడంతటి వాడు అంతటి అపరాధాన్ని చేస్తే క్షమించాడు, తాను సంతోషించాడు. అందుకే భక్తులు రాజద్వారంలోకి ఏ దిక్కుగా లోపలికి వెడతారో వాళ్ళకి అభిముఖంగా నృత్య గణపతిని వేశారు. అది శ్రీశైల దేవాలయంలోకి వెళ్ళేటటువంటి వారు మొదట నృత్య గణపతి వంక చూసి వెడతారని పీఠ ప్రాంగణం బయట ఉన్నటువంటి ద్వారంలోకి నృత్య గణపతిని తీసుకొచ్చారు. తాను ప్రతిష్ఠించకుండా జయేంద్ర సరస్వతి స్వామి వారి చేత ప్రతిష్ఠ చేయించారు. అది నిజంగా కంచికామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి యొక్క దీర్ఘదృష్టికి, భక్తులను అనుగ్రహించినటువంటి ఆయన యొక్క వైభవానికి పరాకాష్ట. నమస్కారం చేసేటప్పుడు నడవకూడదు, ఆగాలి. ఒక్క క్షణం ఆగి నమస్కరించాలి. ఎంత గొప్పగా ఆయన ప్రతిష్ఠ చేశారంటే ఆలయంలో